హాయ్ ఫ్రెండ్స్, నీటి గుర్రం అనగానే మనకు భారీ కాయం పెద్ద నోటుతో ఉన్నటువంటి ఆఫ్రికన్ వైల్డ్ అనిమల్ గుర్తుకొస్తుంది. కానీ దశాబ్దాల కిందటి వరకు మనకు తెలియని ఒక వింత నిజం ఇప్పుడు బయటపడింది. సుమారు 30,000 ఏళ్ల క్రితం గడ్డకట్టే మంచు యుగంలో భారీ కాయం గల మొమోత్లతో కలిసినటువంటి హిప్పోలు జర్మనీ వీధుల్లో తిరిగాయట. వినడానికి వింతగా ఉన్న సైన్స్ నిరూపించినటువంటి ఆ ఐస్ ఏజ్ హిప్పోల కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్ డామ్ రైస్ ఏంజల్ హార్ట్స్ మ్యూజియంస్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. డాక్టర్ ప్యాట్రిక్ ఆర్నాల్డ్ అలాగే ప్రొఫెసర్ విల్ఫ్రైడ్ రోసెండల్ నేతృత్వంలోని టీమ్ జర్మనీలోని అప్పర్ రైన్ గ్రాబెన్ ప్రాంతంలో దొరికినటువంటి పురాతన ఎముకలపై జరిపినటువంటి ఈ లేటెస్ట్ స్టడీ వివరాలేంటో కరెంట్ బయాలజీ అనే అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైంది. అసలు ఈ గొడవ ఏంటి? ఇన్నాళ్ళు శాస్త్రవేత్తలు హిప్పోలో యూరోప్లో 115,000 ఏళ్ల క్రితమే అంతరించిపోయారని భావించారు. కానీ ఇప్పుడు దొరికినటువంటి ఎముకలపై రేడియో కార్బన్ డేటింగ్ చేయగా అవి 47,000 నుండి 31,000 ఏళ్ల క్రితం నాటివని తేలింది. అంటే అంతకు ముందు అనుకున్నటువంటి దానికంటే దాదాపు 80,000 ఏళ్ళు అదనంగా ఇవి యూరప్ చలిలో మనుగడ సాగించాయన్నమాట. శాస్త్రవేత్తలు ఈ ప్రాచీన ఎముకల నుండి డిఎన్ఏను సేకరించి పరీక్షించారు. విచిత్రం ఏంటంటే ఈ ఐస్ ఏజ్ హిప్పోలు ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్న హిప్పోలకు దగ్గర సంబంధీకులని తేలింది. మంచు యుగంలో మధ్యలో వచ్చినటువంటి చిన్నపాటి వేడి వాతావరణాన్ని వాడుకొని ఇవి ఆఫ్రికా నుండి యూరోప్ వరకు ప్రయాణించి అక్కడ స్థిరపడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధనలో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే సాధారణంగా వేడిని ఇష్టపడే హిప్పోలు చలిలో బతికే మమోత్లు ఉన్నటువంటి ఖడ్గ మృగాలతో కలిసి ఒకే చోట నివసించాయి. ఇలాంటి ఒక వింతైన పర్యావరణ వ్యవస్థను చూడటం శాస్త్రవేత్తలకు కూడా ఇదే మొదటిసారి. చలికాలంలో కూడా అక్కడక్కడ ఉన్నటువంటి వేడి నీటి బుగ్గలు లేదా నదుల వల్ల ఇవి ప్రాణాలు నిలుపుకోగలిగాయంటూ కూడా భావిస్తున్నారు. డిఎన్ఏ విశ్లేషణలో మరో ముఖ్యమైనటువంటి విషయం బయటపడింది. ఈ యూరోపియన్ హిప్పోల జనాభా చాలా తక్కువగా ఉండేదట. ఇవి ప్రపంచంలో మిగతా వాటికి సంబంధం లేకుండా ఒంటరిగా పెరిగాయని తెలిసింది. వీటిలో జన్యు వైవిధ్యం చాలా తక్కువగా ఉండడం వల్ల మంచు యుగం మళ్ళీ తీవ్రమైనప్పుడు ఇవి ఆ చలి తట్టుకోలేక పూర్తిగా అంతరించిపోయి ఉంటాయంటూ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చూసారుగా ప్రకృతి ఎంత వింతైందో. ఆఫ్రికాకే పరిమితం అనుకున్నటువంటి హిప్పోలు ఒకప్పుడు జర్మనీ మంచుల్లో మొమోత్లతో దోస్తీ చేశాయి. చరిత్రలో దాగి ఉన్నటువంటి ఇలాంటి మరిన్ని రహస్యాలను బయటకు తీయడానికి ఈ పరిశోధన ఒక కొత్త దారి చూపింది. ఈ సరికొత్త ఐస్ ఏజ్ స్టోరీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.